సంధ్యా థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా మరో ప్రాణం చావు బతుకుల్లో ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ది తప్పని చూపుతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించడం బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. జరిగిన సంఘటన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. దాంట్లో రాజకీయ కోణమే కనబడుతున్నది. నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. నేనంటున్నా, అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. ఎవరో చెప్పిండ్రు, దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు. ఇప్పటికైనా నేను అంటున్నది, రాజకీయాల్ని పక్కన పెట్టండి. బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు. మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ పరిశ్రమ ఎక్కడైతే సినీ పరిశ్రమ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేస్తున్న కుట్రలకు మీరు బలిపశువులు కావద్దు. ఇక్కడ పరిశ్రమ వర్ధిల్లుతుంది, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటుంది. కానీ మీ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని అవాసపాలు చేయడానికి మీ పరువు తీసుకోవద్దనేది వాళ్ళకి నేను హితవు చెప్తున్నా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ మిత్రులకు చెప్పాల్సి వస్తుంది.